వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు అందరికీ ఒక కీలకమైన శుభవార్తను తెలియజేయడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఇక తెలంగాణలో ఇప్పటి వరకు ఇస్తామని చెప్పినటువంటి కొత్త పెన్షన్లు 4016 రూపాయలు. ఈ 6016 రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తున్నారు అన్నదానిపై కీలకమైన అప్డేట్స్ అనేది తెలియబోతున్నా. తాజాగా చెప్పినటువంటి సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన 100 రోజుల నుంచే లేదంటే ఒక నెల నుంచే తెలంగాణలో పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట. ఇక తీరా ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు కాదు 2.5 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ కూడా ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను ఇప్పటిదాకానైతే రిలీజ్ చేయలేదు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీన్ని దృష్టిలో పెట్టుకొని చాలామంది పెన్షన్ లబ్ధిదారులు కొత్త పెన్షన్ డబ్బులపైన ఆశ అనేది కోల్పోతున్నారు అన్నమాట. ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల హామీ మేనిఫెస్టోలో 6 హామీలను అయితే ఇవ్వడం జరిగింది. ఇక వీటిలో చూసుకున్నట్లయితే మనకి మహాలక్ష్మి పథకం, ఫ్రీ బస్సు సౌకర్యం, ఫ్రీ కరెంట్ బిల్లు, అదేవిధంగా పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్లు, ఇటు మహిళలకు మహాలక్ష్మి పథకం డబ్బులు, ఇంకా ఇలాంటి ఎన్నో పథకాలను అయితే పెట్టడం అయితే జరిగింది. ఇక వీటిలో 1-2 మాత్రమే పూర్తిగా జమ చేయడం అయితే జరిగింది. ఇక మిగిలినటువంటి 4 నుంచి 5 పథకాలు ఇంకా ఇప్పటివరకు అయితే రిలీజ్ చేయలేదన్నమాట మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఇంకా విడుదల చేయాల్సినటువంటి పథకాలను దృష్టిలో పెట్టుకొని సీఎం రేవంత్ రెడ్డి గారు కీలక నిర్ణయం అయితే తీసుకున్నారు. మరి తెలంగాణలో ఈ నెలలోనే కొత్త పెన్షన్ డబ్బులను జమ చేసే అవకాశాలు ఉన్నాయా లేవా అన్నది వివరాలు తెలుసుకుందాము. కొత్త అర్హతల జాబితాను సిద్ధం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటిదాకా ఇంకా ఆ లిస్ట్ అనేది పూర్తి చేయడం జరిగింది. మరి జమ చేయబోతున్నటువంటి ఈ నెలలో పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బుల, పాత పెన్షన్ డబ్బుల అన్న పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికంటే ముందు వీడియోను చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అదేవిధంగా వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు, షేర్ చేయడం లేదు. ఇవన్నీ చేయకుండా సరే కానీ ఒక లైక్ అనేది చేయండి. మీరు వీడియోని లైక్ చేయడం ద్వారా మీలాంటి ఎంతోమంది తెలియని వారికి ఈ వీడియో అనేది వెళ్తుంది కాబట్టి తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులు ఎవరైతే ఉన్నారో రైతన్నలకు అందరికీ కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి కొత్త ఆసరా చేయూత పెన్షన్ డబ్బులపైన శుభవార్తనైతే ప్రకటించడం జరిగిందన్నమాట. ఇక ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు తెలంగాణలో మనకి 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వీరిల నుంచి 2016 రూపాయలు తీసుకునేవారు ఉన్నారు, ఇటు 4016 రూపాయలు తీసుకునేవారు అయితే ఉన్నారు. ఈ 2000 రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఈ 4016 రూపాయలు అయితే జమ చేస్తారు. ఈ 4000 రూపాయలు తీసుకుంటున్నటువంటి వారందరికీ 6016 రూపాయలను అయితే జమ చేయబోతున్నారు అన్నమాట. ఇక అన్నీ చెప్తున్నారు కరెక్టే కానీ అసలు ఎప్పటి నుంచి ఈ పథకం అనేది రిలీజ్ చేస్తున్నారు అన్న దానిపై దృష్టి సాధించినట్లయితే మనకి దాదాపు ఈ జూలై నెల చివరి ఎండింగ్ లోపు ఆగస్ట్ నెల మొదటి వారం లోపే తెలంగాణలో దీనిపైన జీవోను అయితే రిలీజ్ చేయనున్నారు. జీవో రిలీజ్ చేసిన వెంటనే మన తెలంగాణలో పాత పెన్షన్లకు ఫుల్ స్టాప్ పెట్టి కొత్త పెన్షన్ డబ్బులను కేవలం 44 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి మాత్రమే పెన్షన్ డబ్బుల్ని డీబీటీ పద్ధతి ద్వారా, అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ఏదైతే అకౌంట్ ఉంటుందో వారికి మాత్రమే డబ్బులను నేరుగానైతే అకౌంట్లోనైతే జమ చేస్తున్నారన్నమాట. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే అందరినీ అర్హత జాబితాలోకి తీసుకొని, అంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్నటువంటి వారందరినీ కూడా అర్హతల జాబితాలోకి తీసుకొని పెన్షన్ లబ్ధిదారుల ఖాతాల్లోకి కొత్త పెన్షన్ డబ్బులను అయితే రిలీజ్ చేయనున్నట్లు ఇక్కడ మనకి అప్డేట్స్ అనేది ఉండడం అయితే జరిగిందన్నమాట. ఇక ఈ నెలలో కూడా తిరిగి పాత పెన్షన్లు 2000 రూపాయలు, 4000 రూపాయలు జమ చేస్తున్నారు. ఈ నెల 26-25 తారీఖు నుంచి లబ్ధిదారుల ఖాతాల్లోకి జూన్ నెల పెన్షన్ డబ్బులను అయితే జమ చేస్తారన్నమాట. ఇక ఈరోజున్న అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్.